ఇప్పుడు ఒక చిన్న ఓపెనింగ్ ఉంది, సాంగ్ రిలీజ్ ఉందండి. నా జీవితంలో దేవుడు చేసిన కార్యాలను, నా సాక్ష్యాన్ని అన్నతో పంచుకున్నప్పుడు నాకు పాటలు రాయడం రాదు, అంత జ్ఞానము తెలివి దేవుడు నాకు ఇవ్వలేదు, అంత కృప నేను పొందుకోలేదు. అయితే దైవజనులు పాటలు రాస్తుంటారు, దేవుని కృప ద్వారా మనం చూస్తూ ఉన్నాము, అవి ప్రజలకు వెళ్తుంటున్నాయి. అయితే నాకు ఒక ఆశ ఏంటంటే, అన్న నా సాక్ష్యాన్ని బట్టి ఒక పాట రాయాలని ఎప్పటి నుంచో కోరిక ఉండేది. అయితే అన్నని ఒకసారి కోరినప్పుడు తప్పకుండా నాన్న అని చెప్పడం జరిగింది. అయితే నా సాక్ష్యాన్ని వివరించినప్పుడు ఆ సాక్ష్యంలో నుంచి ఒక 3 చరణాలు దేవుని కృపను బట్టి చక్కటి పాటను అయ్యగారు రాయడం జరిగింది. 3 చరణాలు నా ముందు జీవితం, ఆ తర్వాత 2వ చరణం, మొదటి చరణం ముందు జీవితం, రక్షణ లేని ముందు జీవితం, గత జీవితం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ కరెక్షన్. గత జీవితం, రక్షణ లేని గత జీవితం మొదటి చరణం అయితే, దేవుడు రక్షించుకున్నది పిలుపునిచ్చింది రెండవ చరణం. ఆ తర్వాత సేవా పరిచయలో ఎలాగ ఉండాలన్నది, ఎలాగ ఉంటున్నాననేది 3వ చరణం. ఒక చక్కటి సాహిత్యంతో కూడిన ఒక పదాలు దేవుడు దైవజనుల ద్వారా ఇచ్చి దాన్ని రాయించడం జరిగింది. ఆ పాటని కంపోజ్ చేయడానికి ప్రభు సహాయం చేశాడు. ఈరోజు రిలీజ్ చేసుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. 2 సంవత్సరాలు ఇంత పాట అన్న రాసిచ్చి, కానీ ప్రయత్నం చేస్తూ ఉంటున్నాను. ఆర్థికంగా అంత బలం లేక చేయలేకపోయాను. ప్రభు కృపను బట్టి ఇది సరైన వేదిక అని, ఇప్పుడు చేస్తేనే ఇది కరెక్ట్, ఎప్పుడు చేసిన అది దానికి విలువ ఉండదు అనుకున్నాను. కనుక ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ కాదనుకొని దాన్ని ఇప్పటికి నేను సిద్ధపరచుకున్నాను. దేవుని కృపలో, దైవజనుల ప్రార్థన ఆశీస్సులతో ఇప్పుడు అది ప్రారంభించుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. అన్న చేతుల మీదుగా ఆ పాట రిలీజ్ చేయడం ఎంతైనా దీవెనకరం, ఆశీర్వాదకరం. విని మీరు ఆనందించి ప్రభుని స్తుతించాలని కోరుతుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తమును చేతపట్టుకొని మరోసారి కృపాసనం చేరి ప్రార్థిస్తున్నాం. మీ ప్రియ సేవకుడు, మా కుమారుడు, సహోదరుడు, సహదాసుడు మాణిక్యం గారిని మహిమ కలిగిన తమరి సేవలో 10 ఏండ్లు కాపాడిన కృతజ్ఞతలో ఆరాధిస్తున్నటువంటి వేడుకలో వారి సాక్ష్యమును గీతముగా మలచి అద్భుతమైన సంగీతమును సమకూర్చి సందేశాత్మకంగా విడుదల చేస్తున్న శుభతరుణములో మీ అనుగ్రహ ఐశ్వర్యం, అభిషేకామృతం ఆ పాట మీదకి దిగిరాగా ప్రజలకు కేవలము శ్రవణానందం మాత్రమే కాక రక్షణానందమును కలిగించి నిత్య మహిమకు పెంచగలిగే ఒక మీ చేతి ఉపకరణంగా మార్చమని తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమైన యేసుక్రీస్తు నామములో ఈ గీతమును విడుదల చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ పాటను కేవై రత్నం గారి సంగీత సారథ్యంలో ఇది చేయడానికి ప్రభు సహాయం చేశాడు. అలాగే అద్భుతంగా ఈ పాట పాడిన చిన్ని సవరపు అన్నగారికి నా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు. నీ ప్రేమకు బానిసను అనే భావగర్భిత సందేశాత్మక గీతాన్ని క్రైస్తవ్యానికి అందించడానికి బెరాక్ అపోస్తలిక్ చర్చ్ మినిస్ట్రీ సంతోషపడుతోంది, దేవుని మహింపరుస్తోంది, మీ ప్రార్థనలో ప్రోత్సాహాన్ని కోరుతోంది. God bless you all through this wonderful song. Congratulations again.